హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ అయిన సీతాకుమారి గారు గొల్లమావి నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ నక్షత్రం మిత్రులు అనే బుక్లోంచి ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఫర్ యూ మీకోసము అద్భుతంగా ఎంతో జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పే అవకాశాన్ని ఇస్తున్నారు. మరి చెప్పిన వారి యొక్క జ్ఞానం అంతా కూడా మరి ప్రపంచమంతా అందాలని యూట్యూబ్ ద్వారా మరి రికార్డ్ చేసి మరి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సతీష్ కుమార్ గారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మనకి నక్షత్ర మిత్రులు ఈ పుస్తకం మనం 2012 రిలీజ్ అయిందండి. తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు పత్రిక గారు ఈ పుస్తకం గురించి గంట సేపు క్లాస్ చెప్పారనమాట. మన యొక్క వైభోగం ఈ పుస్తకం చదివితేనే తెలుస్తుంది, కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదివితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ పుస్తకం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లోనే చదవండి. ఇందులో 10% మాత్రమే వచ్చిందటండి జ్ఞానము, కానీ 90% ఆ ఇంగ్లీష్ చదివిన వాళ్ళకే అర్థమవుతుంది మొత్తం పూర్తిగా జ్ఞానము. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ పుస్తకాలన్నీ చదవాలి. అయినా ఈ పుస్తకం చదివితేనే మనం ఎవరో మనకి పూర్తిగా అవగాహన పెరుగుతుంది. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యానమే చేశారు కదండి. మరి ఆయన సైంటిఫిక్ గా ఇంగ్లీష్ అయ్యి ఏమీ నేర్చుకోలేదు. అయినా సరే ఆయన ధ్యానంలో ఒక శ్లోకం చెప్పారు, అది చెప్తాను చూడండి. గాళి రీతి విశ్వగోళాలలో నుండు దివులు భూల మధ్య తిరుగగలవు, నీవు లేని చోటు నిక్కముగలేదు, కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పారు. ఇది భూలోకంలో ఉన్నాం మనము. భూలోకం అయితే దీనికన్నా పైన భోర్లోకము, సువర్లోకము, మహాలోకము, తపోలోకము, జనాలోకము, సత్యలోకము, ఇవన్నీ రకరకాల దివులన్నీ తిరగలము భూమి మీద ధ్యానం చేస్తే. ఈ భూలోకం నుంచే మనం ఏ లోకమన్నా వెళ్ళగలిగే గొప్ప దివ్య శక్తి ఉంది మన దగ్గర. ఇంకా మహాకారణ లోకాలు కూడా తిరగగలగము. ఆస్ట్రల్ ట్రావెల్, కాస్మిక్ ట్రావెల్, కాజుల్ ట్రావెల్, ఈ గోళరీతి విశ్వగోళాలన్నీ కూడా మనం తిరిగి రాగలుగుతాము. మరి అక్కడి నుంచి మనము ఎన్నో టెలిపతి ద్వారా దూరదృష్టి, దూరశ్రవణము ఇవన్నీ కూడా మనం పొందగలుగుతామని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారండి. మరి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మీరు గ్రహం మీదకి వెళ్ళగలిగితేనే అక్కడ జీవజాలం మీద కనిపిస్తుంది. సమయ వ్యవస్థలోని ద్వారాలు, సమయ పాటలను, బహుము పరిధి అనుభవాలను దర్శించే ప్రదేశాలను దర్శించగలుగుతారు. విశ్వగోళాలన్నీ కూడా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శించి చక్కగా కాళికాంబ సప్తశతిలో 701 శ్లోకాల్లో చెప్పారు. ఆ విశ్వంలో ఏమైతే ఉంటుందో. ఇక ఫోన్ వచ్చింది మేడం, ఫోన్ వచ్చింది. నేను లీవ్ మళ్ళీ జాయిన్ అవనా? ఫోన్ వచ్చినప్పుడు ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు సరిగ్గా ఉండండి, ఒక్కసారి లీవ్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవుతాను. నెట్ బాగుంది. నెట్ ఎలా ఉందండి? నెట్ బాగుందా? క్లియర్ గానే వస్తుందండి నెట్. ఇప్పుడు వస్తుందా, కట్ అవుతుందా? ఒక్కసారి లీవ్ అవుతానండి, ఎందుకంటే ఫోన్ వచ్చినప్పుడు అలాగే స్ట్రక్ అయిపోతుందండి. ఫోన్ కట్ చేస్తాను. ఈసారి చూడండి. మీరు గ్రహం మీదకు వెళ్ళగలిగితేనే అక్కడ జీవజాలాల మీద కనిపిస్తున్న సమయ వ్యవస్థలోని ద్వారాలు, సమయ బాటలను, బహుముఖ పరిధి అనుభవాలను దర్శించే ప్రదేశాలను మీకు అందిస్తాం. మేము మీతోటే ఉంటాము.
మీరు యొక్క ధ్యాన శక్తి ద్వారా ధ్యానములో నిమగ్నమై ఉంటే ఆస్ట్రల్ ట్రావెల్ భూగ్రహానికి ఎన్నో సమయద్వారాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని ఎన్నో రకాల జీవజలాలు భూమి మీదకి వచ్చాయి. రోదసి నుంచి ఎందరో సృష్టి చేసే దేవుళ్ళు భూమి మీదకి వచ్చారు. ఇప్పటి పోరాటాలకు కారణమైన ఓ పెద్ద సమయద్వారం మధ్య ప్రాచ్యంలో ఉంది. దీని వ్యాసార్థం సుమారు 1000 మైళ్ళు. అందువల్లే ఇక్కడ ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఈ ద్వారానే లిజ్జులు ఉపయోగిస్తున్నారు. ఆ యొక్క సమయ కూడా వినబడదా? వినపడుతుంది కానీ ఒక్కొక్కసారి బాగా మధ్య ప్రాచ్యంలో భూమి మీదకి లిజ్జీలు తమ సామర్థ్యాలను నిరూపించుకున్నారు. యాప్రికటిక్ నదుల మధ్య వికసించిన మోసాపాటిమేనియా నాగరికత ప్రభవించిన ఈ భూమి అంతా ఓ రోదసి జీవుల సామర్థ్యంగా ఉండేది. ఈ ప్రాంతం మొదట్లోనే కువైట్ నుంచి ఇతర ప్రయోజనాల కోసం మానవులను బానిసలుగా తయారు చేసి కార్యక్రమాలు ఇక్కడే జరిగాయి. కువైట్ లో స్టార్ట్ చేశారట ఈ నల్ల చొక్కాలు వాళ్ళ యొక్క ప్రభావాన్ని మానవుల మీద ప్రయోగించడానికి. ఇదంతా మేము మీకు ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఇదంతా తెలుసుకోవడం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుందని అనుకుంటున్నారా? ఈ లిజ్జీలు మీ 3 పరిధుల లోకంలోనికి మళ్ళీ చేరుకుంటున్నారు కనుక వాళ్ళు వాస్తవాన్ని ఇక్కడ సృష్టించుకుంటున్నారు. కనుక ద్వేషాన్ని వదిలిపెట్టేసి ప్రేమను మాత్రం స్వీకరించడం మాత్రమే కాదు మీరు నేర్చుకోవలసింది. వాస్తవాలన్నిటినీ మీరు నేర్చుకోవాలి. వాస్తవాల అనంత సంక్లిష్టతను మీరు అన్ని విధాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ అన్ని వాస్తవాలు మీరే కనుక. ఈ లిజ్జీలతో కూడా మీరు సహజీవనం చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మాత్రమే మీరు ప్రాథమిక సృష్టికర్తను అందుకోగలుగుతారు. ప్రాథమిక సృష్టికర్తను అంటే ఏ సృష్టి అయితే ఆది మూలంలో తయారైందో ఆ సృష్టి నుంచే మనం అందరం కూడా ఉద్భవించాము ఈ భూమి మీద. మళ్ళీ ఆ సృష్టి కర్త యొక్క జ్ఞానాన్ని మనం అందుకోవాలి అని అంటే అందుకోనివ్వకుండా మన యొక్క 10 జన్యుల్ని మడత పెట్టేశారు. దాని నుంచి మనం బయటకు రావాలి అని అంటే మనము మళ్ళీ ఆ 10 పోగుల యొక్క జన్యు స్థానాన్ని మనము అందుకోగలగాలి. ఆ జ్ఞానాన్ని అందుకోగలగాలి. సృష్టికర్త యొక్క ఆ జ్ఞానాన్ని మనం అందుకోగలగాలి. మీరు నిర్ణయించే పరిధిలోకి ఎన్నో విషయాలు వస్తాయి. దేన్ని చెడుగా ముద్ర వేయకండి. వాటిని చెడు అనుకుంటే కొన్ని వాస్తవాలను మీరు నేర్చుకోలేరు. ప్రతి దాన్ని కూడా మీరు చెడుగా తీసుకోవద్దు. మనకి ఎన్నో విధాలుగా ఎందరి ద్వారానో మనకి ఏదో ఒక వ్యతిరేకత మనకి ఎదురవుతూ ఉంటుంది. మరి ప్రతి దాన్ని చెడుగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆ చెడు చేసేవాళ్ళు కూడా దైవం నుంచే వచ్చిన వాళ్ళే కదా. ఈ భూమి సర్వసంకల్ప సర్వ స్వతంత్రత ఉన్న సీమ అని మరిచిపోకండి. దాంతో పాటు చివరిదైన దివ్య ప్రణాళిక కూడా మీ ఆటలో ప్రయోగించే చివరిదైన విషయాన్ని మర్చిపోకండి. ఈ చివరి ముక్కే ఆసు ముక్క అని గ్రహించండి. ఆ దివ్య ప్రణాళిక ప్రకారమే లిజ్జీలు మళ్ళీ ఈ సమయంలో భూమి మీదకి చేరుకుంటున్నారు. ఎంత ఆధ్యాత్మికత పెరుగుతుందో ఆ లిజ్జీలు కూడా దాన్ని చెడగొట్టడానికి వాళ్ళు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే చిన్న సందు జరిగితే చాలు ఆ చీకటి శక్తులన్నీ కూడా ఆవాహించేసి కారణం లేకుండానే సృష్టించేస్తారట అక్కడ తగువులు భేదాభిప్రాయాలు. అందుకని మనం చాలా చాలా ఎరుగుతూ ఉండాలి ప్రతి క్షణము కూడా. ఏ మూల నుంచి ఎవరు మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారో. ఈ దివ్య ప్రణాళిక ప్రకారమే లిజ్జీలు మళ్ళీ ఈ భూమి మీదకు చేరుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రకంపనాలు ఇప్పుడు మార్చబడతాయి. అయినా వాళ్ళు ఇక్కడికి రాక తప్పదు. తమ ప్రకంపనలు మారడం లిజ్జీలకు ఇష్టం లేదు.
ఇతర మానవులందరి మాదిరి లాగానే గత 3 లక్షల సంవత్సరాలలో లిజ్జీలు తమ సృష్టికర్తలనే మర్చిపోయారు. మన దేవుళ్ళనే మర్చిపోయారు. వాళ్ళు ఈ భూమి మీదకి ఎలా వచ్చారో, వాళ్ళు ఏ జ్ఞానం తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చారో అన్న విషయాన్నే మర్చిపోయారట పూర్తిగా. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ దైవత్వాన్ని చెడగొట్టడానికే ప్రయత్నం చేస్తున్నారట. కాంతి కుటుంబ సభ్యులైన మీరు మాత్రమే ఈ విషయాన్ని మర్చిపోలేదు. అవగాహనే మీ కర్తవ్యంగా ఉంది. కాంతి ఇక్కడ తక్కువగా అంచనా వేయబడింది. మరి కాంతి భూమి మీదకి రానివ్వకుండా గోడనే నిర్మించారు కదా! అందుకని ఏమాత్రము చిన్న కాంతి ఉన్నా మనం గ్రహించడానికి సిద్ధంగా ఉన్నామంట ఈ భూమి మీద. అందుకనే ఈ పుస్తకం చదవగలుగుతున్నాము. ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని వినగలుగుతున్నాము. ఎందుకంటే మనం పూర్తిగా మర్చిపోలేదు కాబట్టి దైవాన్ని. లిజ్జీలతో చీకటి చోటు చేసుకుంది. ఈ దేవుళ్ళే తమలో తామే పోట్లాడుకుంటున్నారు. ఈ దేవుళ్ళకే పోటీ వచ్చేసిందంట. నేను వైష్ణవుల్ని, మేము శివులమి, మేము దేవీ పూజలు చేస్తాము అని ఈ మత విభజన వచ్చేస్తుంది. ఇక లిజ్జీలు పస్తులు పడి ఉండాలని అనుకోవడం లేదు. వాళ్ళకి పోషణ అందడం లేదు. మళ్ళీ భూమిని ఆక్రమించుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. మరి ఈ గ్రహం మీదకి మళ్ళీ తీవ్రంగా ప్రయత్నం చేయడానికి వస్తున్నారట. ఈ గ్రహం మీద వారు అదుపు తప్పిపోతుంది. అందువల్ల మధ్య ప్రాచ్యంలోని తమ సముదాయ ద్వారం గుండా మళ్ళీ భూతలం క్రిందకి శిబిరాలలో సర్దుకుని భయాన్ని, అయోమయాన్ని భూమి మీద సృష్టించే ప్రయత్నాలు మళ్ళీ చేస్తున్నారట. భయాన్ని, అయోమయ స్థితుల్లో పడేయడానికి, వాళ్ళ ఉన్న దివ్యత్వాన్ని అందుకోనివ్వకుండా తీవ్రంగా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ భూమి మీద ప్రధానంగా ఉన్న శక్తి మీ నమ్మకాల వ్యవస్థలో నుంచే శక్తిని గుంజేసుకుంటూ ఉంది. ఎంతో సజీవమైన శక్తి ప్రవాహాలు మీ నుంచి బాహ్యంలోకి జరుగుతున్నాయి. మనము ఖాళీ దొరికినప్పుడల్లా ధ్యానం చేయాలండి. ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఈ దాడులన్నీ ఎదుర్కోవాలి అని అంటే. అందుకనే చాలా మంది అంటున్నారు, ధ్యానం చేసుకున్న వాళ్ళకి ఎన్నో ఒత్తిడులు ఎదురవుతున్నాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఎందుకు ఎదురవుతున్నాయో అర్థం కావట్లేదని. కానీ వీళ్ళ యొక్క దాడి వల్లే ఇలాంటి అన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉన్నాయట. మీ ఆలోచనల వల్లే ఈ ప్రపంచం ఏర్పడుతుందన్న బోధనలు జరిగాయి. మీ ఆలోచనలే నిజాలు. అవన్నీ ఎక్కడికో వెళ్తున్నాయి. ఈ భూమి మీద 5.5 బిలియన్ల మంది మనుషులు ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. అంత శక్తి సజీవంగా భూమి మీద ఉంది. ఎంతో శక్తి భూమి మీద ఉంది. గొప్ప గొప్ప యోగేశ్వరులందరూ కూడా ఎందుకు ఇంత క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి అని ఆలోచనలో పడ్డారట. ఈ ఆలోచనలో ప్రధానంగా ఉన్న స్వభావం ఏమిటి? మేము వచ్చింది ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పో వ్యవస్థలో ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో వర్ణించి చెప్పడానికి కాదు, మీ భ్రమణలను తొలగించడానికే మా ప్రయత్నాలన్నీ. మిమ్మల్ని మేము తప్పు పట్టడం లేదు, మరింత మహోన్నతంగా ఆలోచించమని మాత్రమే చెప్తున్నాము. మీరు ఈ భ్రమంలో జీవిస్తున్నారు. మీరు వాస్తవంలోకి రండి. మీ యొక్క దైవీ స్థితిని గుర్తు చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరు అలా ఉండడానికి కారణం మేము తప్పు పట్టట్లేదు. మీ నిజ చైతన్యాన్ని గుర్తు చేస్తున్నాము. ఏ విధంగా దురాక్రమణకి లోనవుతున్నారో. ఇప్పుడు కన్నా మించిపోయింది లేదు. ధ్యాన సాధన చెయ్యండి. ధ్యాన సాధన ద్వారా మాత్రమే ఆ నిజ స్థితిని మనము చేరుకోగలుగుతాము. హేతువాదాన్ని పక్కకి నెట్టి విశ్వస్థితిలో మీరు నిలబడండి. మీ ఉనికి అన్నది మీ భౌతిక, మానసిక, స్వాభావిక, ఆధ్యాత్మిక శరీరాలు ప్రచరిస్తున్న విద్యుదయస్కాంత స్పందనల సమీకరణమేనన్న సంగతిని మర్చిపోకండి. ఏ శక్తి మీ నుంచి లాగివేయబడుతున్నదో మీరు అర్థం చేసుకుని దాన్ని అదుపులో ఉంచుకుని మీ స్వేచ్ఛానుసారము అభ్యసిస్తే ఈ భూమి ప్రకంపనాలను మీరు మార్చగలుగుతారు. ఏ శక్తి మిమ్మల్ని ఆటంకపరుస్తుందో, ఏ శక్తి ద్వారా మీరు ఈ సమస్యలకి గురవుతున్నారో మీ అంతరంగంలోకి వెళ్ళి ఎప్పుడైతే శోధన చేస్తారో అసలు విషయం మీకే అర్థమైపోతుంది. మేము చెప్పినంత మాత్రాన్ని మీకు అర్థం కాదు.
మీరు అంతరంగంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఏ శక్తులు మన మీద దాడి చేస్తున్నాయో, ఎందుకు మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో అన్నీ మీరే తెలుసుకుంటారు. ఈ వ్యవస్థను పరివర్తించడంలో మీరు సిద్ధహస్తులు. మనకెంతో శక్తి సామర్థ్యాలున్నాయి. మీరు చెయ్యగలుగుతారు. ఇప్పటి వరకు మీ సామర్థ్యాన్ని మేము శంకించలేదు. కానీ మేము మీకు మీకు అందించే హేతు ఏమిటంటే, మీరు మీ పాత ఉపకరణాలనే ఇంకా ఉపయోగిస్తూ ఉండడము కన్నా కొత్త ఉపకరణాలను చేపడితే బాగుంటుంది. ఇంకా కొత్త కొత్త టెక్నాలజీలు ఎన్నో మనము ప్రాపంచికంగా వినియోగించుకుంటున్నాము. అలాగే మనం ఆధ్యాత్మికంగా వినియోగించుకోవాలి. పాత చింతకాయ పచ్చడిలాగా పాతయ్యే పట్టుకుని కూర్చోవద్దు. మీ నమ్మకాలే మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొస్తున్నాయి. పాత నమ్మకాలు పట్టుకుని మరి ఆ నమ్మక వ్యవస్థే మీరు ఈ విధంగా కూరుకుపోతున్నారు. ఈ నమ్మకాలు కొన్ని ప్రస్తుతము కాలదోషం పట్టిపోయాయి. కాబట్టి కాలానుగుణ్యంగా మీరు ఎదగాలి. భవిష్యత్తులో వేరొకరు మీ వద్దకు వచ్చి ప్లేడియన్లు మీకు ఈ మార్గాన్ని చూపించారు. ఇది బాగానే ఉంది. ఇంతకంటే గొప్ప స్థితిని గురించి మేము మీకు బోధిస్తున్నాం అన్నారనుకోండి, పరిణామ క్రమం ఆగదు. సత్యంలో ఏ వాస్తవము శాశ్వతం కాదు. ప్లేడియన్లు ఈ విధంగా గైడెన్స్ ఇస్తున్నారు అని కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. మనల్ని పక్కదోవ పెట్టడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ విశ్వసించండి, మీకు సహాయం చేయడానికే ప్లేడియన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మనుషులందరూ మంచివాళ్ళు కానట్లే సరీసృప జీవులన్నీ చెడ్డవి కావు. జన్యుశాస్త్ర ప్రావీణ్యులు ఎన్నో రూపాలను ధరించాయి. అవన్నీ ప్రాథమిక సృష్టికర్త రూపాలే. ఎన్నో రకాల సృష్టి చేస్తున్న దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొందరు మానవ దేహాన్ని ధరించి ఉన్నారు. మనకు అన్యంగా కనిపించే ప్రాణుల వల్లే మనకు ఎక్కువ సంక్షోభం కలుగుతుంది. ప్రస్తుతం ఈ సంక్షోభం మనకి సరీసృప సరీసృపాల వల్ల కలుగుతుంది. కాబట్టి మీరు మీ దేవుళ్ళు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే త్వరలోనే వాళ్ళు భూమి మీదకు రాబోతున్నారు. అందువల్ల ప్రస్తుతం సంక్షోభం కలుగుతుంది. విశ్వశక్తిని సమీకరించుకుంటున్న మీరు వారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులై ఉండగలుగుతారు. వారు కొత్త కొత్త దేవుళ్ళందరూ పుట్టుకొస్తున్నారు. వాళ్ళు ప్రలోభంలోకి పడిపోతున్నారు. ఆ మాయ నుంచి మీరు ఎరుగుతో గమనించాలి. ఇది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సీమ. కాబట్టి అన్ని రకాల జీవజాలాలు ఇక్కడికి రావచ్చు. మిమ్మల్ని భయపెట్టడానికి, మార్చడానికి, మీ మీద ఆధిపత్యం సాగించడానికి ప్రయత్నించే శక్తులతో కలిసి ఉండడం మీకు మంచిది కాదు. ఎవరితో మీరు కలిసి పనిచేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మీకు ఉంది. ఎవరితో కలిసి పనిచేయాలో మీరే ఎన్నుకోవాలి. ఎంతో మంది వస్తారు, మా సంస్థ బాగుంది, మా సంస్థ బాగుంది, మేం చెప్పేదే కరెక్ట్ అని. కానీ మీరు అంతరంగంలోకి వెళ్ళినప్పుడే మీరు దేనితో అనుసంధానమై ఉండాలో మీకు మీరే తెలుసుకోవాలి. అద్భుతాలను ప్రదర్శిస్తున్న వారు ఆధ్యాత్మికంగా గొప్పవారు అని ఖచ్చితంగా చెప్పలేం. కొంతమంది ఎన్నో అద్భుతాలు సిద్ధుల ద్వారా ప్రకటన చేస్తారు. మరి ఖచ్చితంగా అది కరెక్ట్ అని మేము కూడా చెప్పలేము. మీరే నిర్ణయించుకోలే. మీరే వివేకంతో నిర్ణయించుకోవడం నేర్చుకోండి. ధ్యాన శక్తితో. శక్తి సజీవం అవుతున్న శుభతరుణంలో మీరు జీవిస్తున్నారు. దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ దేవుళ్ళు మీరే. ఎక్కడో ఉన్నారనుకుంటున్నారు దేవుళ్ళు. ఆ దేవుళ్ళు మీరే. సర్వసమర్థత మీ దగ్గర ఉంది. ఎన్నో అతీంద్ర శక్తులన్నీ మేల్కొంటున్నాయి, జాగృతం అవుతున్నాయి. ఎక్కడో దేవుళ్ళు లేరు, ఆ దేవుళ్ళు మీరే. చరిత్రలో మీ మేలుకొలుపులు మీ కళ్ళకు కనిపిస్తాయి. మానవత్వంతో కాక దైవత్వపు చూపుని మీరు అవి ప్రసాదిస్తాయి. సంఘటనల మధ్య సంబంధాన్ని, సర్వ విషయాల పరమార్థాన్ని అవి చూపిస్తాయి. మీరు ఎప్పుడైతే ఆ దైవీ స్మృతితో ఉంటామో, నేను భగవంతుణ్ణి అని ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే ఆ దైవీ గుణాలన్నీ మీలో ప్రకటితం అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ దుష్ట శక్తుల్ని ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు మనకి వస్తాయి. ఈ కళ్ళు వాస్తవాలను దర్శించి సంపూర్ణ చరిత్రను అందిస్తాయి. వాస్తవాలు గమనించగలిగే శక్తి మనకి కళ్ళకి వస్తుందట. ఆ కళ్ళు మీ చరిత్రనే కాకుండా భూమి చరిత్రను, విశ్వపు చరిత్రను, బ్రహ్మాండపు చరిత్రను దర్శిస్తాయి.
అప్పుడే మీ దేవుళ్ళు ఎవరు అని మీరు తెలుసుకోగలుగుతారు. మొత్తం అంతా చూడగలిగే ఈ కళ్ళతోటే చూడగలిగే శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయట. ఈ చరిత్రనే కాకొద్దు, ఈ భూమి చరిత్రనే కాదు, విశ్వపు చరిత్రని, బ్రహ్మాండపు చరిత్రను కూడా ఈ కళ్ళతోటే మనం చూడగలుగుతామంట. అలాగ చూసినప్పుడు మాత్రమే ఎవరు దేవుళ్ళు అనే నిర్ణయం మీరు సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని, అందుకనే భూమి మీదకి ఎంతో మంది వచ్చారండి. ఎంతో మంది మహాత్ములు వచ్చారు, గురువులు వచ్చారు, పీఠాధిపతులు వచ్చారు, దేవుళ్ళు వచ్చారు. కానీ నువ్వే దేవుడు అని ఎవరు చెప్పలేదండి. నువ్వే దేవుడు నాయనా అని. కానీ ఎన్నో పుస్తకాల ద్వారా కూడా ఎంతో జ్ఞానాన్ని భూమి మీదకి పంపించారు. కానీ మనకి అవగాహన శక్తి లేదు, అర్థం చేసుకునే స్థితి లేదు. కానీ మన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులు కొన్ని లక్షల పుస్తకాలు చదివి అందరూ చెప్పిందంతా కూడా అవపోషాన్ని పెట్టుకుని మనకి పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పదాల రూపంగా దేవుడు ఎక్కడో లేడియా, ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన పని లేదు, మనమే దేవుళ్ళమే, దైవం ఎక్కడో లేడు అని బల్ల గుద్ది చెప్పారు మన గురువు గారు. అదే చెప్తున్నారు. మరి బార్బరా మార్సిన్యాక్కి ఇచ్చిన గైడెన్స్, ప్లేడియన్స్ ఇచ్చిన గైడెన్స్, మేము చేదోడు ఓదోడుగా ఉంటాము. జరిగిపోయిన కాలం ఏదో జరిగిపోయింది, ఇక్కడి నుంచి అన్నా జాగృతం అవ్వండి, ఎరుకతో జీవించండి. ఎప్పుడు ఎరుక కోల్పోతామో మనల్ని వాళ్ళు ఆధిపత్యంలోకి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు భూమి మీద. అందుకని మీరే ఏది మంచిది ఏది చెడితే అని నిర్ణయించుకునే గొప్ప స్థితి మీ దగ్గర ఉంది. అంత శక్తివంతులం మనం అందరం కూడా. ఆ కాంతి లోకాల నుంచి కాంతి శరీరధారులుగా మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఆ విషయం మర్చిపోయి జీవిస్తున్నాం. మళ్ళీ గుర్తు చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మనము చక్కగా 3వ అధ్యాయంలో జ్ఞానాన్ని మనం అందుకున్నామండి. రేపు మళ్ళీ మనము 4వ అధ్యాయంలో స్వతంత్ర సంకల్ప సీమ జ్ఞాపకాలు, అంటే మన స్వతంత్రంగా మనము సంకల్ప సీమ అంటే సంకల్ప శక్తి ద్వారా జరిగిపోయిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకునే జ్ఞానాన్ని రేపు మనం చెప్పుకుందామండి. మనకి చక్కగా శ్రీలక్ష్మి భగవద్గీత నేర్చుకుని ఈరోజు యూ ఫర్ మీకోసం అనే ఛానల్లో, ఫర్ యూ మీకోసం అనే ఛానల్లో మరి చెప్పడానికి సిద్ధంగా ఉంది. మనం అందరము ఆ భగవద్గీత జ్ఞానాన్ని విందాము. ఎందుకంటే భగవద్గీత కూడా మనకి 108 శ్లోకాలు అందించారు శ్రీకృష్ణ 7,001 శ్లోకం అందించారు. కానీ 701 శ్లోకము పారాయణ చేసినప్పుడు మనకేమీ అర్థం కాలేదు. కానీ అందులో ఈ 108 శ్లోకాలు తీశారు. సూటిగా ఆత్మజ్ఞానాన్ని అందుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. ఇంకా 108 శ్లోకాల్లోని మనకి 13 శ్లోకాలు తీశారండి. అవి జ్ఞాన రత్నాలుగా. ఆ 13 శ్లోకాలు ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో నేర్చుకుని ఆచరించాలి అని. మరి ప్రతి ఒక్కరికి ఆ యొక్క నిత్య జీవితంలో శ్లోకాలు నేర్పించడం జరుగుతుంది. మరి అలాగే శ్రీలక్ష్మి ఈరోజు ఈ జూమ్లోకి వచ్చి ఆ నిత్య జీవితంలో శ్లోకాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ జ్ఞానాన్ని మనం కూడా విందాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.